నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కోట ఆర్టీసీ బస్టాండులో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే 10 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పదహారు నెలలు జైల్లో ఉండి వస్తే సీఎం అవలేదా? కార్యకర్తల వెంట్రుకు కూడా పీకలేరంటూ తాడేపల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నగరవన పార్కును తీర్చిదిద్దుతాం. వెంకటాచలంలో సుందరీకరణ పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండాలి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. ఎవరు కూడా వైకాపా కార్యకర్త వెంట్రుకు కూడా పీకలేరని, తనను 16 నెలలు జైల్లో పెడితే ఏమైంది, బయటకు రాలేదా, సీఎం కాలేదా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారని, కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా. ప్రతి విషయంలోనూ దానికోసమే ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు.
కోట ఆర్టీసీ బస్టాండులో వివిధ ప్రాంతాలకు కేటాయించిన 10 ఆర్టీసీ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కోట ఆర్టీసీ బస్టాండులో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికుల కోసం 10 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీని తీర్చిదిద్దుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ మన్ననలు పొందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వాకాడ్ డిపో మేనేజర్ చిన్నపెంచలయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణమ్మ, నాయకులు భాస్కర్ రెడ్డి, నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, జలీల్ అహ్మద్, అనిల్, చంద్రశేఖర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 2.0 జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ వర్షన్ కాబోతుందని, ప్రజలు ఆయన ఇక నమ్మే ప్రసక్తే లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా అని తెలిపారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి మా సంగతి చూస్తానంటే నవ్వొస్తుందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు, దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం, కార్యకర్తలు, అధికారుల సంగతి చూస్తా అంట. దానికి ఒక కొత్త ఇది పెట్టాడు, క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ, రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నా నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటోళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడన్నా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని, ఆ ప్రమాద బీమా, వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు? ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు. ఆడ 29 ఎకరాల్లో ఎల్హంక, అక్కడ లోటస్ పాండ్, ఇక్కడ తాడేపల్లి, ఇక్కడ ఇడుపులపాయ, ఒక కడప, ఒక పులివెందుల. ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి. ఆఖరికి అక్క చెల్లి, తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నాడివి. నువ్వు మా సంగతి చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా. నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో. ఆ తర్వాత రేషన్ మరియు వసతి గృహాల్లో సరఫరా చేసే ఆహారంలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490555117 కు వీడియోల ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాల 2వ పట్టణ పరిధిలోని బీసీ బాలిక వసతి గృహంలో ఉన్న స్టోర్ రూమ్, వంటగదిని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆహార సరఫరా గురించి పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని సూచించారు.
ఆహార సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఫుడ్ కమిషన్ వాట్సాప్ 9490551117 కు వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అక్షయ పాత్ర సరఫరా చేస్తున్న ఆహారం రుచికరంగా లేదని ఫిర్యాదులు వచ్చాయని వీటిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాష్ట్రంలో ఆకలి మరణాలు లేకుండా చేయడమే ఫుడ్ కమిషన్ ఉద్దేశమని ఆయన వివరించారు. మన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కొన్ని స్కూల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో పనిచేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇచ్చే 5,000 రూపాయల పథకము, సెకండ్ డెలివరీ బేబీ గర్ల్ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ఎక్కడైనా సరే ఎటువంటి లోటుపాటు లేకుండా అధికారులు ముఖ్యంగా ఎక్కడ కూడా కక్కుర్తి పడకుండా ఆ పిల్లలకు, ఆ గర్భిణీ స్త్రీలకు, ఆ గర్భవతుల తల్లులకు, ఆ చిన్న బుడిబుడి నడకలతో వచ్చి అంగన్వాడీ సెంటర్లకు వచ్చి చిన్న పిల్లలకు వాళ్ళకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనాలు ఇవ్వాలా. ఆ ఎగ్స్ అయితే ఏంటి, ప్లస్ హాస్టల్స్లో కొంత ప్రోటీన్స్ ఫుడ్, చికెన్ అయితే ఎగ్స్ ఎవ్రీడే, మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు, ప్లస్ రేషన్ షాపులలో ఆటోల ద్వారా ఇచ్చే బియ్యం సక్రమంగా వెయిట్ ప్రకారం ఇవ్వడము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఎటువంటి తప్పులు చేసినా మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు వీడియోల రూపంలో 9490551117 అనే నెంబర్కు వాట్సాప్ చేస్తే కనుక మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఫుడ్ కమిషన్కు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్, ఒక 4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా ఏపీ స్టేట్ నది తిరగాలంటే కష్టం. సోషల్ మీడియాలో కొన్ని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి, ఎంత డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత క్వాంటిటీ వస్తుంది అనే విషయాలు కూడా అందరికి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గూడూరులో ప్రస్తుతానికి అంతా ఒక హాస్టలు, ఒక 2-3 అంగన్వాడీ సెంటర్లు, ఒక స్కూలు ఇవన్నీ చూసాం. ఈ స్కూళ్ళలో కూడా కొద్దిగా వాస్తవంగా అక్షయ పాత్ర నుంచి అన్నాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ అన్నాలు వండి పెట్టే దగ్గర మాత్రం దాదాపు 90-100% తింటా ఉన్నారు. చిన్న ఊర్లలో, టౌన్లలో కూడా. ఈవెన్ కొవ్వూరులో ఒక స్కూల్లో చూస్తే బ్రహ్మాండంగా, నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో నిన్న చూస్తే విపరీతంగా తింటా ఉన్నారు. 2 సార్లు పెట్టించుకుంటా ఉన్నారు. అందుకు మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదే ఇక్కడికి వచ్చి ఈ గూడూరులో కొన్ని స్కూల్లో చూస్తే 50% కూడా తినడం లేదు. అందరూ క్యారియర్లు తెచ్చుకుంటారు. ఆ ఎగ్గు చిక్కీ తీసుకుంటా ఉన్నారు తప్ప ఈ అన్నం తినట్లేదు. ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళు టేస్ట్గా చేయడం లేదు, రావడం లేదు కూడా. పిల్లలు ఎవరు తినట్లేదండి. ఇది ఒక పెద్ద సర్వే చేసైనా సరే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 గా వెంకటాచలం నగర వనాన్ని రూపుదిద్దేందుకు కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలంలోని నగర వనం సుందరీకరణ పనులను ఆయన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి పరిశీలించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నగర వనం సుందరీకరణ పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడవిలో కొలువైన శివాలయంలో వారు పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే నుడా చైర్మన్ ఘనంగా సత్కరించారు. అనంతరం అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ నగర వనం పార్కును రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అందుకు అవసరమైన అదనపు నిధులను నుడా నుండి 2 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి మరో 2 కోట్లు ఇప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు వివరించారు. నేషనల్ హైవే 16 అంటే చెన్నై కలకత్తా రోడ్లో నెల్లూరు నుంచి 7 కిలోమీటర్లు. ఇక్కడ 125 ఏకర్స్, మొత్తం 500 చిల్లర ఎకరాలు ఉంది ఫారెస్ట్. కానీ దాంట్లో 125 ఎకరాలు హైవే ఫేసింగ్ నగరవనం కింద చేస్తున్నారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పికప్ చేసాం. 2 కోట్ల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. మేము ఇప్పుడు నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. నుడా నుంచి ఒక 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినారు. 4 కోట్లు అవుతుంది. ఈ డ్వామా నుంచి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇంచుమించు ఒక 2 కోట్లు ఖర్చు పెడతాం, 6 కోట్లు అవుద్ది. నేను ఇప్పుడు డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ప్రాపర్గా ప్రపోజల్స్ ఇస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఫస్ట్ ఫేజ్ 1 కోటి, సెకండ్ ఫేజ్ 1 కోటి, 1 ఇయర్లో ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాము. అట్లే టూరిజం కూడా వాళ్ళు వచ్చున్నారు ఇక్కడ డిపార్ట్మెంటు, వాళ్ళని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయమన్నాము. ఒకటి మెగా టూరిజం పార్క్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అంటే వాళ్ళు 8 కోట్లకు తయారు చేశారు. ఒక్కొక్క వుడెన్ కాటేజీ 30 lakhs. బోట్ షికార్, ఇక్కడ చెరువు ఉంది, నేను అనుకోని దీంట్లోనే ఉంది చెరువు. బోట్ షికార్ ఇవన్నీ చేసేదానికి రెస్టారెంట్స్ అన్నిటికంటే ఇక్కడ అడవిలో శివాలయం.
ఇక్కడ భక్తులు ప్రతి సోమవారం వేల మంది వస్తారు. 2 కోట్లు ఈ సంవత్సరంలో ప్రకటించాను. పూర్తి కాదండి అది. ఈ సంవత్సరానికి 2 కోట్లు ప్రకటించాను. వచ్చే సంవత్సరం పూర్తి అయ్యే లోపల ఇది పూర్తి చేయాలి. తప్పకుండా ఆ భగవంతుడు మామూలుగా అడవిలో శివయ్య అంటారు, మా రామమూర్తి గారు సేనయ్య వాళ్ళందరూ. ఎప్పుడో పిక్చర్ రాలేకపోయాను అంటే ఆ శివయ్య ఈరోజు పిలిపించుకున్నాడు నన్ను. ఈసారి నగర వనంలో శివయ్య అవుతాడు త్వరలో. అందుకే నేను చెప్తున్నా, తప్పకుండా ఒక అనుభవపరుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇది రాష్ట్రంలో నెంబర్ 1 అవుతుంది. నాకు ఇది చూస్తే అంతా నేనే చేయాలనిపిస్తుంది. కానీ చూడాలి ఎంత డబ్బు వస్తుందో కూడా నేను చూస్తాను. ఈ సంవత్సరంలో 2 కోట్లు రిలీజ్ చేస్తాను. వచ్చే సంవత్సరం ఎంత చేస్తానో ఆ శివ ఎంత చేయించుకుంటానో నాకు తెలియదు. ఏదైనా చంద్రమోహన్ అన్న కోసం మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎక్కువగా మా నెల్లూరుకు ఉపయోగపడుతుంది ఎక్కువగా. ఎందుకంటే పక్కనే కాబట్టి, ఒక పక్క నెక్లెస్ రోడ్డు ఉంది, అది నేను కట్టింది. అసలు పల్లెల్లో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో పార్కులు కట్టించింది నేను. గతంలో నోడా చైర్మన్ ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరు వరగొండ నుంచి పంపించారు బాబిరెడ్డి గారిని. 6 లక్షలు ఇవ్వమన్నారు. 6 కాదు, చంద్రమోహన్ రెడ్డి గారికి ఓట్లు పెరిగే పని అయితే 50 లక్షలు. రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ భవానీ పోలీసు సిబ్బందితో కలిసి వివాదాస్పదమైన రోడ్డు పనులు పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ భవానీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, ఎస్ఐ వెంకటరాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఈ గ్రామంలో ఉన్న రమేష్ రెడ్డి ఇతరులు సమర్పించిన అర్జీలో వాళ్ళకి రోడ్డు లేదని, ఆ రోడ్డుని ఇతరులు ఆక్రమించున్నారని దాన్ని తొలగించి రోడ్డు వేయవలసిందిగా కోరి ఉన్నారు. గత 2 సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నోసార్లు మేము తొలగించడం జరిగింది. కానీ వాళ్ళు మరలా వాళ్ళు అక్కడ చెత్త వేయటం మరియు కట్లు అడ్డం పెట్టడం, రేకులు పెట్టడం ఇటు చేస్తూ ఉన్నారు. కానీ రోడ్డు క్లియర్ కాలేదు. ఈరోజు మన డిఎస్పీ గారు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది అందరితో కూడా పకడ్బందీ అయిన బందోబస్తును ఏర్పాటు చేసి ఈ ఆక్రమణను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాము. ఇది గ్రామంలో ఉన్న ప్రజలకందరికీ. కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధైర్యం చెప్పారు. వీరి వెంట పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పురపాలక కార్మికుల పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు తదితరులు డిమాండ్ చేశారు. నాయుడుపేటలో కార్మికులు నాయకులు కలిసి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నెలవల హరికృష్ణ, మధు, మహాలక్ష్మమ్మ, శ్యామలమ్మ, ఆరావళి, మణి, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకి వేతనాలు ఇవ్వడం లేదనేసి, పెండింగ్లో ఉన్నాయనేసి నిన్నే కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ మహాత్ముడికి
వినతిపత్రం రూపంలో మా సమస్యల్ని ఆయనకి తెలియజేశాం. ఇవాళ ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి పెండింగ్లో దాదాపు 2 నెలల వేతనాలు ఇవ్వడంలో బకాయి పడ్డారు. అదేవిధంగా నాన్ ఆఫ్కాస్ కార్మికులకి 7 నెలలు జీతాలు ఇవ్వాలా. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్ని హెల్త్ అలవెన్స్ ఇచ్చే సందర్భంలో 2 నెలలు 6,000 లెక్కన 12,000 మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు 4 సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉంది. ఈ సమస్యను పరిష్కరించమని అనేక మంది కమిషన్లు అడతా సరే పెడచెవిన పెట్టారు. ఇప్పుడున్న కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని పోయాం. అయినా కానీ ఎక్కడ ఏ నెలలో ఆగుందో కానీ కనీసం చెప్పడంలే. 12 లక్షల రూపాయలు స్కామ్ జరుగుండది. 12 లక్షల రూపాయలు ఇక్కడ అధికారులు అందరూ కలిసి మెక్కైనారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు వాకాడు మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో బాలచంద్రయ్య శెట్టి ఆస్తి కోసం తన తల్లిదండ్రులను సోదరిపై కర్కశంగా ప్రవర్తించినట్లు వారిపై తహసీల్దార్కు బాధితులు వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆస్తి హక్కులో మాకు హక్కు ఉందని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని తెలిపారు. అధికారులు విచారించి న్యాయం చేయాలని ఆమె కోరారు. హైకోర్టు చేస్తే హైకోర్టులో ఉంది. అవును సార్, అది భూమి మీద దిగకూడదు సార్. నోటీస్ ఇస్తే కోర్టు ఎంత టైం పడుతుంది సార్? అది చాలా రోజులు చెప్తా. నువ్వు ఉంటే నేను బిడ్డలు తీసి వెళ్ళిపోతాము అనేసి బెదిరించారు. అప్పటి నుంచి అమ్మ మందారే ఉంది. ఈ గత 2012 నుంచి మందారే ఉంది. అప్పటి నుంచి నేను చూసాను మంచంలో 8 సంవత్సరాలు మంచంలో ఫుల్ బెడ్. ₹1 మనకి చెందింది లేదు. కనీసం ఎట్టుంది ఏమని కూడా చూసింది లేదు. కానీ అందరి దగ్గర చెప్పుకోవడం ఏం చెప్పుకున్నాడు, ట్రీట్మెంట్ కోసం చెల్లింట్లో పెట్టున్నా, ఆమె ఆస్తి కోసము వాళ్ళ అమ్మ నాటకాలు ఆడుతుంది అనేసి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇది జరిగేది. అయితే ఈయన పలుకుబడితో మాకు రానియకుండా లేట్ చేస్తున్నారు. నన్ను అమ్మని ఎంత ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను తిరుగుతున్నానంటే నా పరిస్థితి ఆలోచించుకోండి. మాకు దయించి నాది మా అమ్మది మాకు చేసేది వీళ్ళని త్వరగా మేము వచ్చే ల్యాండ్లో కూడా మాకు అవకాశం ఇస్తే మేము అది కోర్టులోంచి వచ్చేదాకా మేము పండించుకుంటాం. అది లేదు మాకు ఈ లోపల ఇలా ఉన్న మాకు ఉండే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. మేము ఎట్ట మాటలు చెప్పేది కూడా నాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితి అమ్మ పరిస్థితి మీరు చూశారు. మాకు ఇమీడియట్లీ మా ల్యాండ్ మాకు అప్పు ఇస్తే సంతోషం. ఇప్పుడు నాకు ₹1 అంత అప్పు చేసుకున్నా ఇప్పుడు శుద్ధంగా నా ఇల్లు గడిచే పరిస్థితి లేదు. మాకు జడ్జిమెంట్ వచ్చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కోట ఆర్టీసీ బస్టాండులో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే 10 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. "16 నెలలు జైల్లో ఉండి వస్తే సీఎం అవలేదా? కార్యకర్తల వెంట్రుకు కూడా పీకలేరంటూ తాడేపల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని నెంబర్ 1 గా నగరవన పార్కును తీర్చిదిద్దుతాం. వెంకటాచలంలో సుందరీకరణ పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. విద్యార్థులకు సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండాలి. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.